పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్లో చక్రి మహాలక్ష్మి మీద కోపంతో ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. అసలు ఏమైందో చూద్దాం. పొదరిల్లు ఎపిసోడ్ ముందుగానే తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మహాలక్ష్మి చక్రికి అసలు నిజం చెప్పింది. బాస్ తిట్టింది నన్ను కాదు, క్లీనర్ని అని చెప్పి అక్కడి నుంచి చక్రిని ఇంటికి పంపించేస్తుంది. తర్వాత ఆఫీస్ వాళ్ళని ఎలా ఫేస్ చేయాలి నేను ఇప్పుడు అని చెప్పి లోపలికి వెళ్తూ ఉంటుంది. శైలు ఇంకా వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడుకుంటూ ఉంటారు కేశవ గురించి. కేశవానేంటి అట్లా తిట్టాం అని అడుగుతుంది శైలు వాళ్ళ ఫ్రెండ్. నేను ఇదంతా యాక్ట్ చేస్తున్నాను, కావాలనే చేశాను, వాడికి నా విలువ ఏంటో తెలియాలి అని చెప్పి శైలు వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా శైలు వాడు నన్ను తన చుట్టూ ఎలా తిప్పుకున్నాడో నేను కూడా వాడిని నా చుట్టూ అలాగే తిప్పుకుంటాను అని వాళ్ళ ఫ్రెండ్తో చెబుతుంది. అప్పుడు నా ప్రేమ గురించి కేశవాకి చెప్తాను అని వాళ్ళ ఫ్రెండ్తో చెబుతుంది. మహాలక్ష్మి ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే మాధవాని చక్రి వచ్చాడా అని అడుగుతుంది. మాధవ లేదు అని చెప్తాడు మహాలక్ష్మికి. ఇంకా నేను లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యేస్తానే అని అంటుంది మహాలక్ష్మి. మాధవ కన్నాని అడుగుతాడు. మహాలక్ష్మి ఏంటి అలా ఉంది అని కన్నాని అడిగితే కన్నా ఏమో తెలీదు, బస్ దిగినప్పటి నుంచి అలాగే ఉంది, ఎప్పట్లా అయితే లేదు అని కన్నా చెప్తాడు. మాధవ కన్నాకి మహాలక్ష్మికి కాఫీ ఇస్తాడు. ఈ లోపల చక్రి వస్తాడు. ఈరోజు ఆఫీస్లో నా ఎంట్రీ చూసి అందరూ షాక్ అయ్యి ఉంటారు. ఇంకా మహాలక్ష్మిని ఏమనాలంటే భయపడతారు అని చక్రి మాధవతో అంటాడు. మాధవ ఏంటి నువ్వు ఆఫీస్కి వెళ్ళావా అని అడుగుతాడు. ఇంకా మహాలక్ష్మికి కోపం వచ్చి మీకు అసలు బుద్ధి ఉందా, అలా ఆఫీస్కి వచ్చి రౌడీలాగా మేనర్స్ లేకుండా ఎవరైనా మాట్లాడతారా అని మహాలక్ష్మి చక్రిని అడుగుతుంది. ఇంకా మహాలక్ష్మిని చాలా గట్టిగా తిడుతుంది. అసలు మేనర్స్ ఉందా, రౌడీలాగా వచ్చి ఆఫీస్లో అలా ఎవరైనా మాట్లాడతారా అని చక్రిని మహాలక్ష్మి అంటుంది. నన్ను ఎవరైనా ఏమైనా అంటే నేను ఊరుకుంటానా, నేను ఆన్సర్ చెప్పుకోగలను, అసలు మీకు నా ఆఫీస్కి వచ్చే పర్మిషన్ ఎవరిచ్చారు అని మహాలక్ష్మి చక్రిని అడుగుతుంది. అయినా తిట్టింది నన్ను కాదు క్లీనర్ని అని చెప్పాను కదా, వచ్చిన తర్వాత అయినా సరే మళ్ళీ అదే చెప్తారు ఏంటి అని మహాలక్ష్మి చక్రిని గట్టిగా అరుస్తుంది. ఏంటండి మా ఆఫీస్ అంటారు అని చెప్పి చక్రి మహాలక్ష్మితో అంటాడు. ఆఫీస్ నిన్న కాక మొన్నొచ్చిందండి, దానికోసం నా మీద అరుస్తారా అని చక్రి అడుగుతాడు. అయినా నేనేం తప్పు చేశాను, మీ మీద అరిచిన వాళ్ళ మీద నేను వచ్చి అరిచాను అని చక్రి మహాలక్ష్మితో అంటాడు. అయితే రండి కత్తులు కటారాలు తీసుకొచ్చి అయితే చంపేస్తాను అని కూడా వచ్చి బెదిరించండి అని మహాలక్ష్మి చక్రితో కోపంగా అంటుంది. చక్రిని మహాలక్ష్మి చెడమడా తిట్టేస్తుంది. ఇంకా మహాలక్ష్మి పెద్దకి సారీ చెప్తుంది, నాకు ఆఫీస్లో చాలా ఇన్సల్ట్ అయ్యింది అని. కన్నా ఇంకా ఆఫీస్కి వెళ్ళి అలా గొడవ చేయొచ్చా అన్నయ్య అని చక్రిని అడుగుతాడు. మాధవ ఇంకా చక్రిని అడుగుతాడు, ఆఫీస్కి వెళ్ళి తనని అలా ఇన్సల్ట్ చేయటం ఎందుకు చేసేవరా అని. ఇంకా చక్రి చాలా కోపంతో ఉంటాడు. ఈ లోపల కేశవ వస్తాడు. ఇంకా కేశవ రాగానే ఏమైంది, చక్రి ఏదో చేశాడంట కదా, నారాయణ చెప్తున్నాడు అని అడుగుతాడు కేశవ. కన్నా ఇంకా అసలు ఏమైందో కేశవకి మొత్తం చెప్తూ ఉంటాడు. ఈ లోపల చక్రి ఆపరా అని చెప్పి కేశవాని అంటాడు. ఏమైందిరా, నువ్వు చేసిందే కదరా చెబుతున్నాడు, వాడి మీద ఎందుకు అరుస్తున్నావు అని మాధవ అంటాడు. ఇంకా కేశవ మాధవ ఇద్దరు కొట్టుకుంటారు దాని గురించి. ఇంకా మాధవ మీ ఇద్దరు ఇలా కొట్టుకోవటం చూస్తే మహాలక్ష్మి ఇంకా బాధపడుతుంది అని అంటాడు. ఇంకా చక్రి కోపంతో ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ఇంకా నారాయణ రేడియోలో పాటలు వింటూ ఉంటాడు. ఇంకా చక్రికి అది విని ఇంకా కోపం వచ్చి నారాయణని ఫస్ట్ అది ఆపు అని అంటాడు. నా రేడియో నా ఇష్టం, నా పాటలు నాకు నచ్చినవి పెట్టుకుంటాను అని నారాయణ చక్రితో అంటాడు. ఇదే కోపం మహాలక్ష్మి మీద చూపించగలవా అని చెప్పి నారాయణ చక్రిని అడుగుతాడు. ఇంకా చక్రికి కోపం ఎక్కువ అవుతుంది. ఇంకా నారాయణ అంటాడు, ఎప్పుడూ నా భార్య దగ్గర నేను తిట్లు తినలేదు, తనకి నచ్చేలా ఉన్నాను, తనకి నచ్చేలా చేశాను, అందుకే తనని ఎప్పుడు నన్ను తిట్టలేదు అని చెప్పి నారాయణ చక్రితో అంటాడు. ఫస్ట్ నువ్వు మహాలక్ష్మి దగ్గర తిట్లు తింటాం మానేరా అని చెప్పి చక్రికి చెప్తాడు. నీకు నిజంగా నీ భార్య కావాలంటే ముందు తిట్లు తినే పని ఆపరా అని చెప్పి నారాయణ చక్రితో చెప్తాడు. ఇంట్లోనే ఎగతాళి చేస్తారు, బయటనే ఎగతాళి చేస్తారు, అసలు ఎలా ఉండాలి అని చెప్పి చక్రి అంటాడు. ఈ లోపల నారాయణ ఉండకు వెళ్ళిపో అని అంటాడు నారాయణ. చక్రి పోతా అని చెప్పి వెళ్ళిపోతాడు చక్రి ఇంటి నుంచి బయటికి.
కొంచెం సేపు అయిన తర్వాత మాధవ అందరినీ భోజనానికి పిలుస్తారు. అందరూ భోజనానికి వచ్చి కూర్చుంటారు. ఇంకా మహాలక్ష్మి చక్రి గురించి అడుగుతుంది. ముంగమూతి పెట్టుకుని ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయాడు కదా, వచ్చాడా చక్రి అని కేశవాని అడుగుతుంది. లేదు రాలేదు అంటాడు. ఎప్పుడు వస్తుంది అని మహాలక్ష్మి అడిగితే కోపం తగ్గిన వెంటనే వస్తాడు వదిన అని చెప్పి మహాలక్ష్మితో అంటాడు కన్నా. చక్రి ఎప్పుడు ఇంతే వదిన, కొంచెం కోపం వచ్చినా ఇల్లు విడిచిపెట్టి బయటకు వెళ్తాడు, మళ్ళీ తనే వస్తాడు అని చెప్పి అంటాడు కన్నా. ఈ లోపల మాధవ వచ్చి చక్రికి కాల్ చేస్తాడు. ఇంత టైం అయింది ఇంకా రాలేదు ఏంటి అని. ఇంకా చక్రి కాల్ కట్ చేస్తాడు. మాధవ అంటాడు చక్రికి ఇంకా కోపం తగ్గలేదేమో అని అంటాడు. తనే వస్తాడులే అన్నయ్య కోపం తగ్గిన తర్వాత అని కన్నా చెప్తాడు. ఈ లోపల మాధవ మీరు తింటూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని మాధవ వెళ్తారు. అందరూ భోజనం చేస్తారు. భోజనం చేస్తూ ఉండగా మహాలక్ష్మి కేశవాని అడుగుతుంది. శైలుకి సారీ చెప్పమని చెప్పాను కదా, చెప్పావా అని అడుగుతుంది. ఈ లోపల కన్నా ఏంటి శైలజ కలవటానికి వెళ్ళావా అని చెప్పి అడుగుతాడు. నీకెందుకురా అన్నీ ఇలాంటి విషయాల్లో ఎక్కువ తలదూరుస్తున్నావు అని మహాలక్ష్మి కన్నాని కొంచెం తిడుతుంది. ఇంకా కన్నా లేదు లేదు వదిన నేను అడగను వదిన అని కన్నా అంటాడు. కేశవ చెప్తాడు లేదు వదిన చెప్పాలని చూశాను కానీ చెప్పనివ్వలేదు అని చెప్పి శైలజ అంటుంది. అది ఒక తింగర్ది, అసలు తిక్కల్ది, నన్ను ఒక్క నిమిషం కూడా మాట్లాడనివ్వలా, గ్యాప్ ఇస్తే సారీ చెప్దామని చూశాను, అస్సలు చెప్పనివ్వలేదు అని మహాలక్ష్మితో అంటాడు కేశవ. ఇంకా కేశవ శైలుకి సారీ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఏమైందో మొత్తం మహాలక్ష్మికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇంకా చక్రికి దోమలు బాగా కుడుతూ ఉన్నాయి కారులో. అయితే ఫ్రస్ట్రేషన్లో నేను చేసిన తప్పేంటి, అసలు నేనేం చేశాను, వాళ్ళ బాస్ తను తిడితేనే కదా నేను ఆఫీస్కి వెళ్ళి తిట్టింది అని చక్రి తనలో తానే అనుకుంటూ ఉంటాడు. తన మంచి కోసమే కదా నేను చేసింది అని చక్రి అనుకుంటాడు. ఇక్కడేమో దోమలు నన్ను చంపేస్తున్నాయి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. మహాలక్ష్మి చక్రి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. వచ్చాడా అని చెప్పి ఫోన్ చేద్దాం అనుకుంటుంది. వస్తే ఒకవేళ వాయిస్ వినిపించేది కదా అని అనుకుంటుంది. చక్రి వచ్చాడా లేదా చూడటానికి రూమ్లోంచి బయటికి వచ్చి చూస్తుంది. ముగ్గురే ఉండటం చూసి ఇంకా చక్రి రాలేదేంటి అని అనుకుంటుంది. ఇంకా ఫోన్ చేద్దామా, లేదులే కొంచెంసేపు చూద్దాం, వస్తాడేమో ఎదురు చూద్దాం అని అనుకుంటుంది మహాలక్ష్మి. తెల్లవారిపోయింది, చక్రి ఇంకా రాలేదు. చక్రి వచ్చాడేమో అని చెప్పి మహాలక్ష్మి చక్రి చూస్తూ ఉంటుంది. ఇంకా మాధవ నీకు ఆఫీస్లో ఏ ప్రాబ్లం లేదు కదా అమ్మ అని చెప్పి మహాలక్ష్మిని అడుగుతాడు. లేదు నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్తుంది మహాలక్ష్మి. ఇంకా చక్రితో చిన్న చిన్న మిస్టేక్స్ చేశాను, అవి కరెక్ట్ చేసుకోమని ఆఫీస్లో నాకు చెప్పారు, అది పొరపాటున నేను చక్రితో చెప్పాను అని చెప్పి మహాలక్ష్మి మాధవతో అంటుంది. ఇంకా మహాలక్ష్మి చక్రి ఏంటి ఇంకా ఇంటికి రాలేదు అని చెప్పి అడుగుతుంది. ఇంకా కేశవ ఇంట్లో గొడవ అయితే తను అలాగే వెళ్ళిపోతాడులేండి అని అంటాడు. ఈ లోపల మాధవ కన్నాతో అంటాడు చక్రికి కాల్ చేయరా అని చెప్పి అంటే మహాలక్ష్మి అంటుంది లేదు నేనే కాల్ చేస్తాను అని లోపలికి వెళ్ళి ఫోన్ తీసుకురావడానికి వెళ్తుంది. ఎక్కడున్నారు అని చెప్పి మహాలక్ష్మి చక్రిని అడుగుతుంది. చక్రి అంటాడు కారులో అని చెప్పి అంటాడు. ఇంకా మహాలక్ష్మి కార్ ఎక్కడుంది అని అడుగుతుంది. రోడ్డు మీద ఉంది అని చక్రి అంటాడు. ఇంకా మహాలక్ష్మి ఇంటి అడ్రస్ గుర్తులేదా అని అడుగుతుంది చక్రిని. గుర్తుంది అని చెప్తాడు చక్రి. మరి రాత్రి ఇంటికి రావాలని తెలియదా అని మహాలక్ష్మి చక్రిని అడుగుతుంది. తెలిసినా ఎందుకు రాలేదు, మరి అందరినీ బాధపెట్టి మీరు సంతోషపడుతున్నారా అని మహాలక్ష్మి చక్రిని అడుగుతుంది. నేనేమి సైకోని కాదు అని చక్రి అంటాడు. ఇంకా మహాలక్ష్మి అందరూ మీకోసం కంగారు పడుతూ ఉన్నారు, త్వరగా ఇంటికి రండి అని చెప్పి మహాలక్ష్మి చక్రితో చెప్తుంది. చక్రి ఎందుకు రావాలి అని అడుగుతాడు. నిన్న అందరూ కలిసి నన్ను తిట్టారు కదా అని అంటాడు చక్రి. ఇంకా మహాలక్ష్మి తిట్టగా ఏం చేస్తారు మరి అని అడుగుతుంది. ఇంకా చక్రి నేను అలిగాను అని మహాలక్ష్మితో అంటాడు. మీరేమైనా చిన్నపిల్లాడు అని అనుకుంటున్నారా అని మహాలక్ష్మి అంటుంది. అయినా మీ వాళ్ళ ముందే మిమ్మల్ని అంటే మీకు అలా ఉంటే ఆఫీస్లోకి వచ్చి అలా చేస్తే నాకు ఎలా ఉంటుంది అని మహాలక్ష్మి చక్రితో అంటుంది. ఇంకా చక్రి నేను రాను నాకు నిద్ర వస్తుంది అని అన్నాడు. అంటే మహాలక్ష్మి రాత్రంతా ఏం చేశారు అని అడుగుతుంది. ఒక లాంగ్ డ్రైవ్ వస్తే వెళ్ళాను అని చక్రి చెప్తాడు. సరే ఇంటికి రండి, ఇంటికి వచ్చాక నిద్రపోవచ్చు అని చెప్పి మహాలక్ష్మి త్వరగా రండి అని ఫోన్ పెట్టేస్తుంది. ఈరోజు ఎపిసోడ్లో ఇది జరిగింది ఫ్రెండ్స్. పొదరిల్లు ఎపిసోడ్ ముందుగానే ఏమైందో తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.